ఒక గొప్ప పోరాట చరిత్రను లిఖించినారు మీరందరూ కూడా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చరిత్ర ఉంది. ఈ వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరికి అద్భుతమైన చరిత్ర ఉంది. చరితార్థులైన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ, ఈ గులాబీ కండువా ధరించిన వాళ్ళందరూ కూడా చరితార్థులు, గొప్ప చరిత్రని సొంతం చేసుకునేవాళ్ళు. రాజకీయ పార్టీలు చాలా ఉంటాయి, దాంట్లో చాలా మంది నాయకులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, అధికారంలోకి వస్తారు, పదవులు పొందుతారు, అది వేరు. కానీ ఒక సగర్వమైన చరిత్రను సొంతం చేసుకున్నది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. నాకు బాగా గుర్తు, నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరిగిన రోజు. దాన్ని మనం విద్రోహ దినం అన్నాం. తెలంగాణ విద్రోహ దినంగా మనం పరిగణించేవాళ్ళం. మహానుభావులు జయశంకర్ గారు, కాళోజీ గారు, భూపతి కృష్ణమూర్తి గారు, ఇట్లాంటి పెద్ద మనుషులంతా కూడా ఎక్కడ తెలంగాణ చరిత్రను మనం మర్చిపోతామో, ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష ఎక్కడ మరుగున పడిపోతుందో, ఎక్కడ ప్రజల స్మృతి పథంలోంచి ఆ పోరాట జ్ఞాపకాలు జారిపోతాయో, జరుగుతున్న వివక్ష అన్యాయానికి సంబంధించినటువంటి కాన్షియస్నెస్, ఆ స్పృహని ఎక్కడ కోల్పోతారో అని చెప్పి దాన్ని కాపాడే ప్రయత్నం చేశారు వాళ్ళు నిరంతరం కూడా. అంటే ఒక నిప్పును దాచిపెట్టారు. కొంచెం మాట్లాడొద్దన్న వెనుక ఉన్న వాళ్ళందరూ, మాకు అట్లే ఫీడ్బ్యాక్ సరిగ్గా వస్తలేదు, దూరం ఉండి నేను గొంతు పెంచాల్సి వస్తుంది నాకు. భారతంలో ద్రౌపది అంటది, కృష్ణుడు రాయబారానికి పోతున్నప్పుడు ద్రౌపది అంటదన్నమాట, కృష్ణ నేను ఇన్ని సంవత్సరాలుగా కోపాన్ని బిగబట్టి ఉన్నా, ఆగ్రహాన్ని బిగబట్టి ఉన్నా, నేను ఇంటి కోడల్ని, ఇంటి కోడల పట్ల ఎట్లా వ్యవహరించాలి, అది మామ కావచ్చు, బావలు కావచ్చు, అందరు కూడా ఏం చేసినారు, నన్ను నట్టనడి సభలో వస్త్రాపహరణం చేశారు. అంతకంటే ఘోరమైన అవమానం ఉంటుందా? ఒక స్త్రీ పట్ల ఇట్లా వ్యవహారం చేయొచ్చునా? ఆ రోజు నుంచి నేను కోపాన్ని దాచుకున్నా అని అక్కడ ఏమంటదంటే, చిచ్చొడింగట్టినట్లు రక్యస తాల్మితో అంటది. రాక్షసమైన ఓర్పుతో, రక్యస తాలిమితో చిచ్చొడింగట్టినట్లు, చిచ్చును ఓళ్ళగట్టుకున్నట్టు, నిప్పును ఓళ్ళగట్టుకున్నట్టు నేను పగను దాచుకున్నా అంటది. నిప్పును ఓళ్ళే దాచుకుంటే అది మనల్ని కాల్చేస్తుంటది, ఆ బాధ వశం కాకుండా ఉంటుంది. అట్లా నేను పగను దాచుకున్నా అంటది. అది కాళోజీ గారు కావచ్చు, జయశంకర్ గారు కావచ్చు, భూపతి కృష్ణమూర్తి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద మనుషులు. 69 ఉద్యమంలో ఉద్విగ్నంగా పాల్గొన్న వాళ్ళు, తెలంగాణను ప్రాణప్రదంగా ప్రేమించిన వాళ్ళు, వాళ్ళు కూడా ఎక్కడ ఈ తెలంగాణ పోరాటపు అగ్ని ఆరిపోతుందో అని వాళ్ళు చిచ్చు ఓళ్ళగట్టుకున్నట్టు కాపాడుకుంటూ వచ్చింది. ఆ నిప్పునట్లా కాపాడుకుంటూ వచ్చింది అనమాట. తిరిగి ఇంకొక తరానికి ఆ నిప్పును అందించాలి. మనకు స్పోర్ట్స్లో ఏం చేస్తారంటే, ఆ ఒలింపిక్ జ్యోతిని పట్టుకొచ్చి ఒకరి నుంచి ఒకరికి అందిస్తారు. అట్లా ఈ పోరాటపు కాగడాలు, ఈ పోరాట జ్వాలను తిరిగి ఇంకో తరానికి అందించాలని వాటిలో పట్టుకొని వచ్చింది. అట్లా వాళ్ళు పాపం, అది మనకు విద్రోహ దినం. అందుకే నవంబర్ 1. ఆ నవంబర్ 1 విద్రోహ దినం అప్పుడు నాకు వినయ్ భాస్కర్ అన్న ఫోన్ చేసి, ముఖ్యమంత్రి వస్తున్నాడు వరంగల్కి నవంబర్ 1 విద్రోహ దినం సందర్భంగా. ముఖ్యమంత్రి వచ్చింది అన్న, దానికి రాలేదు ముఖ్యమంత్రి, కాకతీయ ఉత్సవాలు అప్పుడు వచ్చి. విద్రోహ దినం జరుగుతోంది వరంగల్లో, పెద్ద ఎత్తున ప్రభుత్వం నిర్వహిస్తోంది, అప్పుడున్న సమైక్య ప్రభుత్వం. ఏం చేయాలన్నా అన్నాడు. నేను ఒక చిన్న ఉపాయం చెప్పిన, హాజరు కమ్మన్నాను. అందరు హాజరు కాలేదు, నువ్వు హాజరుగా అని చెప్పిన. ఆయన వెళ్ళి హాజరయ్యిండు. హాజరై అందరూ చరిత్ర అంతా చెప్తున్నారు. మనం చరిత్ర పట్ల కాన్షియస్గా లేకుంటే చాలా అన్యాయం జరుగుతుంది. చరిత్ర తెలిసి ఉండాలి, ఎవరి చరిత్ర వాళ్ళకి తెలిసి ఉండాలి. నీ చరిత్రను నువ్వు మర్చిపోతే నిన్ను నువ్వే మర్చిపోయినట్టు.
కనుకనే మన చరిత్ర మనకు తెలియక పొట్టి శ్రీరాములు మరణించను, ఆంధ్రప్రదేశ్ అవతరించను అనే చరిత్రనే చదువుకున్నాం. అసలు పొట్టి శ్రీరాములు మరణానికి తెలంగాణకు నిమిత్తమే లేదు, తెలంగాణకు అసలు సంబంధమే లేదు. దాన్ని తీసుకొచ్చి మన చరిత్రతో ముడిపెట్టి ఆయన మరణించాడు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. ఆయన మరణిస్తే ఏర్పడ్డది ఆంధ్రప్రదేశ్ కూడా కాదు, ఆయన మరణిస్తే ఏర్పడ్డది ఆంధ్ర రాష్ట్రం. 53లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. ఆ తర్వాత కూడా మద్రాసు మాకు కావాలి అని చెప్పి ఆంధ్ర వాళ్ళు చేసిన పోరాటంలో భాగంగా పొట్టి శ్రీరాములు ప్రాణాలు విడిచాడు మద్రాసు కోసం. మనకు మద్రాసుతో మనకేం సంబంధం? మనకేమి రాజధాని లేనివాడు కాదు. మన రాజధాని మనకు హైదరాబాద్, బ్రహ్మాండమైన సుప్రతిష్ఠితమైన నగరం మనకుంది. మన మద్రాసుతో ఏం సంబంధం? కానీ మన మీద రుద్ది ఆ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం పేరిట పొట్టి శ్రీరాములు బొమ్మలు మన దగ్గర పెట్టొద్దని కాదు, ఆయనను గౌరవించొద్దని కాదు, మన చరిత్రకు సంబంధం లేదు, ఆయన పెట్టి ఇవన్నీ చేస్తారు. అప్పుడు ఆ రోజు ఏం చేసినారంటే వినయ్ భాస్కర్ గారు ఆ నవంబర్ 1 విద్రోహ దినం వేదిక మీదకి పోయి సరిగ్గా ముఖ్యమైన వక్త మాట్లాడుతున్నప్పుడు ఈయన వేదిక మీద లేచి నిలబడి ఓ బ్లేడ్ తీసుకొని ఆ వెనక నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఆ ఫ్లెక్సీని చింపేయడం మొదలుపెట్టినాడు. బ్లేడ్తో చింపేయడం మొదలుపెట్టినాడు. ఇక ఆ తర్వాత ఆయన ఇంటికి పోలీసులు రావడం, పెద్ద ఘర్షణ, ఇదంతా జరిగింది. ఇది ఒక ఘటన. మళ్ళీ ఒకసారి కాకతీయ ఉత్సవాలని చేసింది. కాకతీయ ఉత్సవాలు చేస్తే ఆయన అక్కడనే ఆ వేదిక మీద అందరూ వచ్చి కూర్చొని ఉన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు, ఆయన కూర్చొని ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవి వచ్చాడు, ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన ఉపన్యాసం మొదలుపెట్టాడు వేదిక మీద కూర్చొని. వినయ్ భాస్కర్ గారు చాలా సింపుల్గా నిరసన తెలియజేశారు. వాళ్ళందరూ కుర్చీల మీద కూర్చుంటే ఈయన కింద కూర్చున్నాడు. చిరంజీవికి ఉపన్యాసం మనసున పట్టదు, కిరణ్ కుమార్ రెడ్డికి ఉపన్యాసం మనసున పట్టదు. మీరు పైన కూర్చోండి అంటే మీరు ఎప్పుడో మా నెత్తి మీద కూర్చున్నారు. మీరు మా నెత్తి మీద కూర్చున్నారు, మాకు అధిపతులై మమ్మల్ని పీడిస్తున్నారు. మేము దీని నుంచి విముక్తి పొందాలని కోరుతూ నేను కింద కూర్చుంటా అని కింద కూర్చున్నాడు ఆయన. అట్లా ఇక్కడ ప్రతి యాదవరెడ్డి గారు ఆయన ఎప్పుడో గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ స్థాపించి ఒక పట్టభద్రుల మధ్య ఒక అవగాహన కోసం మిత్రుడు టార్చర్ అనుభవించాడు పోలీసు స్టేషన్లలో. భయంకరమైన దెబ్బలు కొట్టినారు. ఎవరికి లేదు, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు ఒక చరిత్ర ఉన్నది. వరంగల్లో ఉన్న ప్రతి మట్టి కణం కూడా అది వీరత్వంతోనూ త్యాగంతోనూ మెరిసిపోతుంటది. ఇక్కడ ప్రతి మట్టి కణము అగ్ని కణమే, ప్రతి మట్టి కణం అగ్ని కణమే. నేను అందుకే ఇక్కడ అన్నాను, ఒకసారి ఇక్కడ 25 లక్షల మందితో కేసీఆర్ బహిరంగ సభని నిర్వహించినప్పుడు నేను పాట పాడుతూ ఒక మాట అన్నాను. మానుకోట మట్టికి దండాలు బెడదమా, మానుకోట మట్టికి దండాలు బెడదమా, ఆడ మహిమ గల్ల రాళ్ళు కొన్ని ఏరుకుందమా, జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదమా, తెలంగాణ జాతర పోదమా, జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదమా, తెలంగాణ జాతర పోదమా. ఆ మానుకోట మట్టికి దండం. అక్కడ రైల్వే స్టేషన్లో రాళ్ళు ఉంటాయి, అవి మామూలు రాళ్ళు కాదు, అవి మహిమ గల్ల రాళ్ళు. ఏం మహిమ ఉంది వాటికి అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే ఫ్యాక్షనిస్టు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే ఫ్యాక్షనిస్టు పరిపాలన, ఆయన వారసుడిగా వచ్చిన జగన్ తెలంగాణ మీద వాళ్ళ పెత్తనాన్ని తిరిగి ఏర్పాటు చేసుకోవడం కోసం వస్తుంటే ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఒక పర్వర్టెడ్ లీడర్షిప్, ఒక లుంపెన్ లీడర్షిప్, ఒక గుండా గర్ది, ఒక బెదిరింపులు చేసేటువంటి ఒక నాయకత్వం ఇక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు బిలాఖతి, ఈ ఇద్దరి కాంబినేషన్, ఆ ఫ్యాక్షనిజం, ఇక్కడి గుండాయిజం, ఈ రెండు కంబైన్డ్ కాంబినేషన్ అన్నమాట, డెడ్లీ కాంబినేషన్. ఈ కాంబినేషన్ మానుకోటలో
వాళ్ళ రాజ్యాన్ని ఏర్పరచుకోవడం కోసం మానుకోట రైల్వే స్టేషన్లో దిగుతుందంటే తెలంగాణ లంబడి బిడ్డ రాయి అందుకున్నాడు. రాయి అందుకొని కొడితే ఏమైందంటే ఆ డెడ్లీ కాంబినేషన్ కకావికలైపోయింది. ఆ కాంబినేషన్ బద్దలు కొట్టింది ఆ రాయి. అందుకని ఆ రాయికి మహిమ ఉన్నది. అది మహిమ గల రాయి అని ఆ రోజు నేను పాట పాడి చెప్పిన. అది నేను అందుకే చెప్పేది, ఇక్కడ ప్రతి రాయికి చరిత్ర ఉన్నది, ప్రతి మట్టి కణం కూడా ఇక్కడ అగ్నిగణమై ప్రకాశించింది ఈ ఓరుగల్లు భూమి మీద. అటువంటి ఓరుగల్లు భూమి మీద ఒకసారి తెలంగాణ పోరాట చరిత్రను మళ్ళీ పునఃస్మరణ చేసుకోవడం అనేది ఇవాళ నాకు చాలా దక్కిన గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. ఇవాళ డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రలో చాలా 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 ప్రముఖమైన రోజు ఇది. ఇది విజయ ఘట్టం డిసెంబర్ 9 అనేది. ఎవరన్నా అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? ఫోన్లలోకి ఇప్పుడు ఇక్కడ మాట్లాడితే ఎట్లా? దయచేసి బయట మాట్లాడుకోండి ఫోన్. ఇది ఒక విజయ ఘట్టం, ఒక విజయ దుందుభి మోగిన రోజు. మనం చరిత్రను యాద్ చేసుకోవాలి తప్పకుండా. చరిత్రను ఎందుకు యాద్ చేసుకోవాలి, చరిత్రను ఎందుకు స్మరించుకోవాలి? ఏంది అసలు డిసెంబర్ 9? ఒక నాయకుడి, ఒక మహానాయకుడి పోరాట దీక్షకి, లక్షలాది మంది ప్రజల నిరుపమానమైనటువంటి సాహసోపేతమైనటువంటి పోరాటానికి త్యాగధనులైనటువంటి తెలంగాణ యువకుల ప్రాణత్యాగాలకి, బలిదానాలకి విజయం సిద్ధించిన రోజు ఈ డిసెంబర్ 9. విజయం సిద్ధించిన రోజు కనుక ఆ పోరాట చరిత్రని స్మరించుకోవడం, ఆ త్యాగాల్ని స్మరించుకోవడం, ఆ పోరాట దీక్షని స్మరించుకోవడం ఎందుకోసం అంటే, దీన్ని స్మరించుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకి మనం ఆత్మగౌరవాన్ని, ఆ ఆత్మగౌరవం యొక్క విలువని బోధించడం కోసం, అందించడం కోసం డిసెంబర్ 9ని జరుపుకోవాలి. డిసెంబర్ 9 అనేది భవిష్యత్ తరాలకు ఆత్మగౌరవము, సామాజిక బాధ్యత. మనం ఒక సామాజిక బాధ్యతతో మెదులుకోవాలి. సమాజం పట్ల మనకు బాధ్యత ఉంటుంది. జయశంకర్ గారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, ప్రజలకు కష్టాల అనుభవాలు ఉంటాయి, వాళ్ళ కష్టాల యొక్క అనుభవాలు ఉంటాయి, కానీ వాటి పరిష్కారాలు ప్రజలకు తెలియవు. ఆ పరిష్కారాలను తెలియజేయవలసిన బాధ్యత విద్యావంతులమైన మనది అనేవాడు ఆయన. విద్యావంతులైన వాళ్ళు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ తరఫున పోరాడకపోవడం దేశ ద్రోహం అనేవాడు. కనుక చదువుకున్నందుకు, కొంత తెలివి పొందినందుకు, కొంత ఒక సమర్థతని మనం పొందినందుకు, 3 పూటల అన్నం తింటున్నందుకు, ఎవరికైతే ఆ హక్కు నిరాకరించబడ్డదో, ఎవరికైతే అభివృద్ధి నిరాకరించబడ్డదో, ఎవరికైతే ఉద్యోగాలు నిరాకరించబడ్డదో, ఎవరికైతే భూములు నిరాకరించబడ్డాయో, ఎవరికైతే సాగునీరు నిరాకరించబడ్డదో, వివక్ష అమలైందో, వాళ్ళ తరఫున గొంతు విప్పాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి బిడ్డకు ఉంటుంది. చైతన్యవంతుడైన ప్రతి బిడ్డకు ఉంటుంది. అటువంటి బాధ్యత కలిగి ఉండాలి. ఏదో మనం స్క్రీన్ టైంలో ఎక్కువ గడపడం కాదు, సినిమాలు చూస్తూ గడపడం కాదు, ఎంటర్టైన్మెంట్లో కొట్టుకుపోవటం కాదు. నిరంతరం ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఏమైపోయిందంటే నిరంతర వినోదం. 24 గంటలు ఛానల్ ఉంటుంది. వార్తలను కూడా ఎంటర్టైన్మెంట్ డ్రామాటిక్గా ఇస్తారు. ఓ సినిమా చూస్తున్నట్టుగా వార్తలు చూపిస్తారు. మన చేతిలో సెల్ ఫోన్ వచ్చింది, దానికి అతుక్కపోతున్నాం. మనిషి మాట్లాడుకుంటలేడు. స్క్రీన్ టైం. ఉష్ట్రపక్షి అని ఉంటుంది, అది ఇసుకలో తలదూర్చి ఉంటుంది. అది బయటికి చూడదు ప్రపంచాన్ని, ఇసుకలో తలకాయ పెట్టి ఉంటుంది. ఇవాళ మనమందరం ఉష్ట్రపక్షులమే సెల్ ఫోన్లో తలదూర్చి ఉంటున్నాం. నిద్రలో కూడా ఇట్లా అంటున్నారు ఆ వేలు. స్క్రీన్ టైం పెరిగిపోయింది మనకు. ఒక పిల్ల అన్నదట తల్లిదండ్రులతోని, అమ్మా మీరు నిజంగా నన్ను కన్నరా లేకుంటే ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారా అన్నదట. నా ప్రేమ నన్ను ఏం చూస్తలేరు, నన్ను పట్టించుకుంటలేరు, ఫోన్లో గడుపుతున్నారు, ఇది ఏంది అని చెప్పి
పిల్లలు కూడా పట్టించుకోవడం, వాళ్ళకో సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఈ దశలో చరిత్రను యాద్ చేసుకోవడం, సమాజం కోసం నిలబడే ఒక సంస్కారాన్ని ప్రజలకు ఇవ్వాలి. పోరాటాలు గెలుస్తాయి. కార్ల్ మార్క్స్ అన్నాడు కదా, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో మార్క్స్, ఎంగెల్స్ చెప్పారు. కేసీఆర్ తన ఆచరణతో నిరూపించాడు, పోరాడితే విజయం వస్తుంది. ఆ పోరాట మార్గం ప్రజలకు అర్థం కావాలి, ఆ పోరాట సూత్రం ప్రజలకు అర్థం కావాలి, గమ్యం చేరుతామనే నమ్మకాన్ని ఇవ్వాలి, నాయకుడి మీద విశ్వాసం కలగాలి, ఈ నాయకుడు నిలబడతాడనే విశ్వాసం కలగాలి. ఆ విశ్వాసం ఉంటే ప్రజలు ఎంత సాహసానికైనా సిద్ధపడతారు, ప్రజలు ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు అన్నది నిరూపించినటువంటి రోజు ఈ డిసెంబర్ 9. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.